ఛాతీ నొప్పి అనే వర్డ్లోనే ఉంది ఛాతీలో నొప్పి. ఛాతీలో నొప్పి అంటే వేరు వేరే కారణాల వల్ల ఛాతీ నొప్పి వస్తుందండి. ఛాతీ వెనకాల ఉన్న ఆర్గన్స్ జనరల్గా లంగ్స్, హార్ట్, తర్వాత మన అన్నం తినే పైపు ఈసోఫాగస్. ఈ మూడు వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఛాతీ నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పిలో ఇదే గుండె నొప్పి. చాలామంది ప్రజలు ఏమవుతుందంటే అన్నీ ఛాతీ నొప్పే గుండె నొప్పి అనుకుని డైరెక్ట్గా గుండె పరీక్షలు అన్నీ చేయించేసుకుంటారు. తర్వాత అంతా చేయించుకున్నాక అంతా నార్మల్ ఉండి అప్పుడు వాళ్ళు ఊపిరితిత్తులకి మిగతా వాటికి వెళ్తారు. లాస్ట్లో గ్యాస్ అని తేలుతుంది, లేకపోతే వేరే స్టమక్ పెయిన్, ఏదో స్టమక్ది అలాగ పెయిన్ వస్తుంది, అవన్నీ చూసుకుంటారు. అలా కాకుండా మామూలుగా మనం ఛాతీలో నొప్పి ఎంతవరకు గుర్తించగలం ఇది గుండె నొప్పి అని అంటే, ఛాతీలో నొప్పి అనేది ఒక నొక్కినట్టు నొప్పి వస్తుంది, గుచ్చినట్టు కాదు ఫస్ట్. తర్వాత నడిస్తే ఏమైనా పని చేస్తే అలా ఎక్కువ అవుతుంది, కూర్చుంటే తగ్గుతుంది. ఇది ఛాతీలోనే. నడిస్తే చెమట్లు అవి పడతాయి ఛాతీ నొప్పితో పాటు. ఇలాంటి నొప్పి వచ్చింది జనరలీ గుండె నొప్పి అంటారు. మనం కేర్ఫుల్గా ఉండాలి. ఈ వరకు ఒకప్పుడు మనం చిన్నప్పుడు అసలు నీకేంటి గుండె నొప్పి ఇలా అనేవాళ్ళము. ఈ మధ్యన 20 ఏళ్ల తర్వాత కూడా మేము హార్ట్ అటాక్లు అప్పుడప్పుడు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఏదైనా నొప్పి అది ఫస్ట్ వాళ్ళకి ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది నడకతో ఎక్కువ అవుతుందా, పనితో ఎక్కువ అవుతుందా, రెస్ట్తో తగ్గుతుందా, దాంతోపాటు ఏమైనా చెమట్లు అవి పడుతున్నాయా, అది ఒక సైడు చెయ్యికి వెళ్ళడం కానీ, ఒక సైడు మెడకి ఫేస్కి వెళ్ళడం అవడం కానీ, ఛాతీలో నొప్పి అది ట్రాన్స్మిట్ అవ్వడం కానీ జరుగుతుందా, అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎక్కడికి కదలకుండా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే తేలుతుంది.